మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై ఇవాళ కీలక పరిణామం నెలకొంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే గత నెలలో 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేస్తూ వారు పార్టీ మారినట్లు తగిన ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేల భవితవ్యంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఫిరాయింపుల వ్యవహారం గతేడాది కాలంగా న్యాయస్థానాల్లో, స్పీకర్ కార్యాలయంలో సుదీర్ఘంగా సాగుతుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని స్పీకర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ వరుసగా విచారణలు చేపట్టి ఎమ్మెల్యేల వాదనలను విన్నారు. ప్రస్తుతం నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి కీలక నేతల అంశం కూడా పెండింగ్లో ఉంది. వీరిపై దాఖలైన పిటిషన్లపై మరిన్ని వివరణలు కోరినట్లు తెలుస్తుంది. స్పీకర్ నేడు వెలువరించే తీర్పు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే బీఆర్ఎస్ మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి కేసు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు. ఈ కేసుకి సంబంధించి దాదాపుగా కూడా ఏడాది కాలం పాటు కూడా ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రంగా ఈ కేసుని పరిగణించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్కి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేసింది. ఈ కేసులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకి సంబంధించి త్వరితగతిన ఈ కేసుని పూర్తి చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు చూసుకున్నట్టయితే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిలో 5 సంబంధించి క్లీన్ చీట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మొత్తం ఈ 5లో కూడా అరికిపూడి గాంధీ, అలాగే తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ప్రకాష్ గౌడ్, బడ్ల కృష్ణమోహన్ రెడ్డి వీరు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు, వారు బీఆర్ఎస్లోనే ఉన్నారు అన్న క్లీన్ చీట్ వచ్చింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు చూసుకున్నట్టయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య ఈ ఇద్దరికి సంబంధించినటువంటి తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా పార్టీ కండువా కప్పుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించినటువంటి వ్యక్తులు దానం నాగేందర్ ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. అలాగే కడియం శ్రీహరి కూడా ఎక్కడా కూడా పార్టీ మారలేదు అంటూనే కాంగ్రెస్ పార్టీలోనే చాలా వరకు కూడా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీతోనే చాలా దగ్గరగా ఉన్నటువంటి విజువల్స్ కావచ్చు, అలాగే వీరి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుకి సంబంధించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకి సంబంధించి రేపు హియరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే 5గురికి సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి స్పీకరు మరో 2కి సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? ఒకవేళ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అన్నీ కూడా మంత్రులకు అనుకూలంగా వచ్చినట్లయితే మరో
మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరో పిటిషన్ కూడా వేసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో దాదాపుగా కూడా 10 మంది కూడా ఫిరాయింపులకు పాల్పడ్డారు. వారి దగ్గర ఆధారాలు, కండువా కప్పుకున్న నేపథ్యాలు ప్రతి ఒక్కటి కూడా స్పీకర్కి ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ మొత్తం కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఆధారాలు సరైనవి కాదు అన్న కోణంలో ఈ 5గురికి సంబంధించి కూడా కొట్టిపారేయడం జరిగింది స్పీకర్. మరోవైపు కాలయాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి వీరిద్దరికి సంబంధించి ఎలాంటి తీర్పు రాబోతుంది 2.5 గంటల తర్వాత అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు హీరింగ్కి రాబోతున్న నేపథ్యంలో ఈ కేసు స్పీడప్ అయిన నేపథ్యం కూడా కనిపిస్తోంది హరీష్. ఓకే ఉషా, అలాగే వీరందరికీ స్పీకర్ దగ్గర క్లీన్ చిట్ వచ్చినట్లయితే సుప్రీంకోర్టులో ఒకవేళ బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసినట్లయితే అక్కడైనా వీటికి వేటు పడే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకునింది ఈ కేసుని. స్పీకర్ ఇంతవరకు కూడా జాప్యం చేస్తూ వస్తున్నారు. ఎక్కడా కూడా ఈ కేసుని స్పీడప్ చేయలేదు. ప్రతిసారిగా కూడా ఏదో ఒక కుంటి సాకులు చెప్తూ వస్తున్నారు. స్పీకర్ని ఉద్దేశించి కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసుకోవచ్చు. న్యూ ఇయర్ ఇక్కడ చేసుకుంటారా, ఎక్కడ చేసుకుంటారా అన్న కోణంలో చెప్పిన నేపథ్యం కావచ్చు. అలాగే స్పీకర్కు ఉన్నటువంటి పర్మిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించకూడదు అన్న కోణంలో కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరపున దాదాపుగా కూడా ఏదైతే అధికార పార్టీ కండువా బీఆర్ఎస్ పార్టీలో గెలుపొంది అధికార పార్టీ కండువా కప్పుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరపున ఇప్పటికీ దాదాపు 3 పిటిషన్లు దాఖలయ్యాయి. మరో పిటిషన్ ఈ రోజు గనక అందరికీ గనక అనుకూలంగా వచ్చినట్లయితే మినహాయిస్తే ఏదైతే దానం నాగేందర్, కడియం శ్రీహరిని మినహాయిస్తే మిగతా 8 మందికి సంబంధించి తీర్పు అనుకూలంగా వచ్చినట్టయితే మరోసారి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది హరీష్. ఓకే ఉషా, ఈ దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ ఎప్పుడు స్పీకర్కి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా వీరికి సంబంధించి వేటు పడుతుంది అన్న ఊహాగానాలు వస్తున్నాయి. కానీ వేటు పడినట్లయితే దాదాపు ప్రత్యక్ష రాజకీయాల్లో దానం నాగేందర్ కావచ్చు, అటు కడియం శ్రీహరి కావచ్చు, దాదాపు 5 ఏళ్ల పాటు కూడా ఎక్కడా కూడా రాజకీయాల్లో పదవుల కోసం ఎంట్రీ అయితే ఉండదు. ఏదైతే ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి దానం నాగేందర్ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఇద్దరికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా నాంచుతూనే ఉంది స్పీకర్ ఛాంబరు. ఈ ఇద్దరికి సంబంధించి ఎలాంటి తీర్పు కూడా ఇప్పటి వరకు కూడా వెలువడలేదు. కానీ అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటూ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యం స్టేషన్ గన్పూర్ మొత్తం కూడా ప్రెమిసెస్లో మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇటు దానం నాగేందర్ కూడా అధికార పార్టీ ఎక్కడ హల్చల్ చేస్తున్నా దానం నాగేందర్ వారి వెంట ఉండడము, అలాగే కొన్ని మాటలు కూడా ఏదైతే తాను ఏ పార్టీలో ఉంటే అది అధికారంలోకి వస్తుంది అన్న నేపథ్యంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. అలాగే వేరే కౌంటర్ అటాక్ లాగా బీఆర్ఎస్ పార్టీలు ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీలో దానం నాగేందర్ వెళ్తారు అన్న కోణంలో వారు చేసినటువంటి మాటలు కావచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల కేసు ఏదైతే ఉందో ఇది దాదాపు చాలా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి 2.5 గంటలకు స్పీకర్ వెలువడేటటువంటి తీర్పు ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును మార్చే దిశగా అయితే వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.